మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన ఉద్దేశం ఉదయగిరి ఎమ్మెల్యే గారైన కాకర్ల సురేష్ గారు నాకు ఒక లీగల్ నోటీస్ పంపించారండి గత శుక్రవారం. దాని గురించి వాస్తవాలు తెలియజేయడం కోసం చెప్పి దీన్ని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను అసలు ఏం చేశానని చెప్పి ఆయన నాకు ఏం తప్పు చేశానని ఎమ్మెల్యే గారు నాకు లీగల్ నోటీస్ పంపించారు. ఫస్ట్ పాయింట్, నేను గతంలో మీడియాలో మాట్లాడినప్పుడు ఇది జరిగి కూడా సంవత్సరం పైన అయిందండి. అంటే ఆయన ఇప్పుడు గుర్తొచ్చినట్టుంది పరుగు పోయిందని. ఆయన నేను ఆయన మీద చేసిన గతంలో చేసిన మీడియాలో చేసిన ఆరోపణలు పూర్తిగా వాస్తవాలు ఇప్పటికీ చెప్తున్నా. ఎందుకంటే నా దగ్గర పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి నేను దాన్ని బేస్ చేసుకుని నాకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారికి ఎటువంటి శత్రుత్వం లేదండి. ఎందుకంటే నాది ఏలూరు జిల్లా, ఆయన ఇక్కడ నెల్లూరు జిల్లా. కాకపోతే ఏంటంటే నా భూమి విషయంలో ఆయన కబ్జా చేయడానికి ఆయన పూర్తి సహాయ సహకారాలు అందించారు. అప్పుడు నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారి దగ్గరికి వెళ్ళాను, ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఎవరి దగ్గరికి వెళ్ళినా నాకు ఎటువంటి న్యాయం జరగని పక్షంలో నేను మీడియా ద్వారా నేను ప్రభుత్వాన్ని తెలియజేసుకున్నామని చెప్పిన ఉద్దేశంతో నేను మీడియాలో చెప్పాను. కాకపోతే నేను ఆయన మీద ఎటువంటి దుర్భాషలు కానీ వేరే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కానీ నేనేం వాడలా. ఎమ్మెల్యే గారు ఈ విధంగా నాకు దాంట్లో ఇంటర్ఫియర్ అయ్యారు, నా భూమి విషయంలో ఏ విధంగా ఇంటర్ఫియర్ అయ్యాను, నాకు పూర్తి సాక్ష్యాధారాలు ఉన్న ఉద్దేశంతోనే నేను చెప్పాను. ఎందుకంటే నా తోటలోని మనిషి వచ్చాడు తర్వాత 2 నెలల తర్వాత. అతను నేను ఆపాను, ఎందుకు వచ్చావని అడిగితే అతను ఏం చెప్పాడు, కాకర్ల సురేష్ గారు పంపించారు ఇక్కడున్న మనుషులకి, ఇక్కడున్న వాళ్ళకి నాకు బియ్యం, కూరగాయలు, చికెన్, మందు ఇవ్వమని చెప్పారు. ఓకే. నెక్స్ట్ ఆయన ప్రధాన వచ్చాడు కరియావల అప్పలనాయుడు గారు. కరియావల అప్పలనాయుడు గారు నాకు ఫోన్ చేసి మీరు ఎమ్మెల్యే గారితో మంచోడని చెప్పండి, మీరు గతంలో మంచోడు గారని స్టేట్మెంట్ ఇచ్చారు, మంచోడని చెప్పండి, చెప్తే మీ సమస్యని నేను ఎమ్మెల్యే గారు పరీక్షిస్తా అన్నారు, అది ఇదని చెప్పాడు. మరి ఇది మీరు చెప్పారా లేకపోతే అప్పలనాయుడే చెప్పాడా అది తెలియజేయండి. నెక్స్ట్ మీ బ్రదరు కాకర్ల వెంకట్ నాకు ఫోన్ చేసి నా భూమి అమ్మేసుకోమని చెప్పాడు. అంతకుముందు అతను 2-3 సార్లు ఈ భూమి విషయంలో కూడా సెటిల్మెంట్ చేయడానికి నన్ను పిలిపించాడు. అంటే సెటిల్మెంట్ అంటే నా భూమిని ఇతను సెటిల్మెంట్ చేసేది ఏంటండి, అంటే వీళ్ళు భూ కబ్జాలు చేస్తారనే కదా దాని అర్థం. వెంకటకి ఏం సంబంధం ఉందని నేను పిలిచాడు. వెంకటకి ఏం సంబంధం, నాకు ఫోన్ చేసి భూమి అమ్ముకోమన్నాడు. నా భూమి అమ్ముకోవడానికి అంటాక ఆయనకేం సంబంధం, ఆయనకి భూమి కావాలంట ఏదో ఒక రేటుకి, అంటే 2-3 కోట్లకి 4 కోట్లకి ఎలాగా ఆ విధంగా ఆయన మాట్లాడారు. మరి ఇవన్నీ మిమ్మల్ని అడ్డం పెట్టుకుని మీ మద్దతు లేకుండానే వీళ్ళందరూ చేస్తున్నారా? నేను ఆ విషయంపైనే నేను తప్పని పరిస్థితిలో నేను మీడియాను ఆశ్రయించాల్సి వచ్చింది. ఎందుకంటే నేను ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళా, సిఐ గారి దగ్గరికి వెళ్ళా, జల్లంకి ఎస్ఐ, కలిగిరి సిఐ, కావలి డిఎస్పీ గారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా మీరు ఎమ్మెల్యే గారిని కలిశారా, దీని వెనకాల ఎమ్మెల్యే గారు ఉన్నారు, మీరు ఎమ్మెల్యే గారితో పని జరుగుద్ది, ఇవన్నీ సాక్ష్యాలు ఉండబట్టే నేను మీడియాలో ప్రభుత్వానికి వీళ్ళు చేసే పనులను నేను తెలియజేశా. అంటే నేను బాధపడుతున్నా కాబట్టి తెలియజేయడంలో తప్పు లేదనే ఉద్దేశంతో తెలియజేశా. అంతేగాని నేను వీళ్ళపై నేను వేరే అసభ్య పదజాలం కానీ ఇంకోటి నేను వాడలా. ఎక్కడ కావాలంటే మీరు మీడియాను కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అవి ఎందుకంటే మీకు తెలుసు కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది జరుగుతూ ఉన్నాయి. ఈ అసమర్థత పోలీసు వారు అప్పట్లో సిఐఎస్ఐ డిఎస్పీ అసమర్థత, ఈ లోకల్ ఎమ్మెల్యే గారు కానీ వీడి అంటే నా తోట మీద కన్ను ఉండటం, వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయటం, ఇవన్నీ చేయటం వల్ల ప్రసాద్ నాయుడు గారి హత్య జరిగింది. ప్రసాద్ నాయుడు గారు, గొట్టిపాటి ప్రసాద్ నాయుడు గారు అంటే చంద్రపాలెంలో అక్కడ మన పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఎందుకంటే ఈయన కూడా చెప్పున్నారు, మేము చాలా నష్టపోయాం, మంచి నాయకుడిని కోల్పోయాం, ప్రసాద్ నాయుడు లేని లోటు పార్టీకి చాలా అవసరం, ఉదయగిరి కాన్స్టిట్యున్సీ చాలా మంచి వ్యక్తిని కోల్పోయింది అని ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చున్నారు. అంతకన్నా ముఖ్యుడు నాకు ఆయన. ఎందుకంటే నాకు 30 సంవత్సరాల నుంచి మిత్రుడు ఆయన. నేను నెల్లూరు జిల్లాలో భూములు కొన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీతో మాకు అనుబంధం ఉంది.
మాకు బాగా క్లోజ్గా ఉంటారు. కేవలం ఈ విషయంలోనే నాకు సపోర్ట్ ఉంటున్నాడనే ఉద్దేశంతో, అంటే కబ్జాదారుల దగ్గర నుంచి ఈ లోకల్లో ఇబ్బంది పెట్టే వాళ్ళ దగ్గర నుంచి నాకు సపోర్ట్గా ఆయన ఉంటున్నారు, అంటే వాళ్ళని పక్కగా నెట్టడానికి ఈయన నాకు సపోర్ట్ ఉంటున్న ఉద్దేశంతో ప్రసాద్ నాయుడిని అడ్డు తొలగిచ్చేశారు. అడ్డు తొలగించింది ఎవరండి? సిఐ గారి పాత్ర దీంట్లో పూర్తిగా ఉంది. అంటే సిఐ గారు అంటే అప్పటి సిఐ కలిగి సిఐ వెంకటనారాయణ గారి పాత్ర పూర్తిగా ఉంది. దీంట్లో ఎమ్మెల్యే గారి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందండి. ఎందుకంటే నేను ఈ విషయం గతంలోనే ఎస్పీ గారికి కానీ నెక్స్ట్ నేను ఢిల్లీలో ఎన్హెచ్ఆర్సీకి కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చున్నా. నేను రిటర్న్గా నేను 2 పోస్టులు ఆల్మోస్ట్ మన ప్రభుత్వ పెద్దలందరికీ పంపించున్నానండి. నాకు దీని మీద ఎటువంటి ఎంక్వైరీ జరగలేదండి. అంటే ఆ ఎంక్వైరీని కూడా పూర్తిగా ఇక్కడ ఉన్న తన అధికారంతో పూర్తిగా ఆపేశారు. ఎందుకంటే ఎంక్వైరీ ఇంతమంది, అంటే ఒకరైతే ఎంక్వైరీ చేస్తే మానేస్తారు, ఇద్దరైతే మానేస్తారు. నేను ఆల్మోస్ట్ దగ్గర 20 మంది పంపించానండి. 20 మంది డైరెక్ట్గా ఇచ్చాను, పోస్టులు పంపించాను, ఏదైనా. అంటే ఒక సామాన్య మానవుడికి అది కూడా జరగదా? ఒకళ్ళన్నా ఎంక్వైరీ చేయరు. అసలు ఎంక్వైరీలో వాస్తవాలు ఏంటంటే వాళ్ళు తెలుస్తారు. వాళ్ళకి ఏమీ అసలు ఎంక్వైరీ చేయకుండా అలా పెట్టు కూర్చున్నారు. మరి ఇవాళ మళ్ళీ ఆయన ఏదో 1 సంవత్సరం తర్వాత ఆయన పొరుగు వాళ్ళు గుర్తొచ్చింది ఎమ్మెల్యే గారికి. ఆయన పొరుగు తీసేసానని చెప్పి 5 కోట్లు డ్యామేజ్ చేస్తానని వారంలో బహిరంగ క్షమాపణ చెప్పాలని, నాకు ఏదో ఆన్సర్ చేయాలని ఆయన నోటీసు పంపించారు. మరి నేను ఎందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలి? నేనేం తప్పు చేశా? తప్పు చేసింది మీరు అని మేము భావిస్తున్నాం. మీరు కాదంటారా? మీరు నిజాయితీ పరులు అంటారా? సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళండి. మీరు ప్రజాప్రతినిధులు. మీరు అడిగితే చంద్రబాబు నాయుడు గారు కానీ, సిబిఐ సంస్థ కానీ, డీజీపీ గారు కానీ, హోమ్ మినిస్టర్ కానీ, సెంట్రల్ హోమ్ మినిస్టర్ కానీ, ఓ ప్రజాప్రతినిధి అడిగితే నా మీద ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి, నేను చాలా ఉత్తముడిని, ప్రజల్లో నా పొరుగు పోతుంది, ఇటువంటి వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారు, వీటిలో నాకు సంబంధం లేదు. అంటే నాయి కాకుండా చాలా ఎలిగేషన్స్ ఆయన మీద ఉన్నాయి. అవన్నీ నాకు అనవసరం విషయం. కాకపోతే ఇన్ని వస్తున్నాయి కాబట్టి మీరు ఒకసారి ఎంక్వైరీ, మీరు గవర్నమెంట్ అడిగితే మీరు ఎంక్వైరీ చేసి తెలిసి నిజమేంటో తెలుస్తుంది, మీరు ఉన్నారో లేదో తెలుస్తుంది. నా పరిస్థితి కూడా, నేను కూడా మీ దయ వల్ల మీరు ఎంక్వైరీ అవ్వడం వల్ల నిజాయితీ అంటే వాస్తవాలు ఏం జరిగిందో తెలుస్తాయి. కాబట్టి నేను కూడా ఆ పొలం విషయంలో కానీ ఇంకో దాంట్లో విషయం నేను ఫ్రీ అయిపోతా. మీరు అది చేయకోకుండా నాకు నోటీసులు పంపించి, మీడియా సంస్థలకు నోటీసులు పంపించి ఇవన్నీ చేయడం వల్ల ఉపయోగం లేదండి. ఎందుకంటే దాంట్లో మీడియా సంస్థ కానీ మేము కానీ ఎటువంటి తప్పు చేయలేదు. ఇంకోటి ఏంటంటే ఆయనకి నాకు ఇవాళకి రీసెంట్లీ ఈ లాస్ట్ 3-4 months రెక్కి నిర్వహిస్తున్నారండి నా తోట దగ్గరలో. అంటే నాకు ఇప్పటికీ నాకు ప్రాణభయం ఉంది. నేను ఒంటరిగా తోటలో తిరగలేని పరిస్థితి. నాకు కనీసం 2-3 సెక్యూరిటీలు ఉందో నేను తిరగలేని పరిస్థితి వచ్చింది. నా మీద రెక్కి నిర్వహిస్తున్నారు. దీనికి ఇవాళ ఎమ్మెల్యే గారి ఉద్దేశం లీగల్గా నోటీస్ పంపించారంటే మాకు అర్థమైంది ఏంటంటే 5 కోట్లు డ్యామేజ్ అడిగారు. 5 కోట్లు డ్యామేజ్ అడిగితే 5 కోట్లు మేము అంటే దాన్ని అడ్డం పెట్టుకుని మళ్ళీ మా భూమి మీదకి ఆయన కన్ను పడింది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎమ్మెల్యే గారు కన్ను పడింది, మళ్ళీ దాన్ని వంక పెట్టుకుని మేము హైకోర్టుకి వెళ్దామనే ఉద్దేశంతో, ప్రసాద్ నాయుడు వచ్చేసి హైకోర్టుకి వెళ్దామనే ఉద్దేశంతో మేము ఉన్నాం. గత కొన్ని ఆధారాల కోసం చూస్తున్నాం మేము. కాకపోతే అదృష్టశాత్తు ఎమ్మెల్యే గారు నాకు లీగల్ నోటీస్ పంపించారు. దాన్ని బేస్ చేసుకుని ప్రసాద్ నాయుడు గారి హత్య కేసులో కానీ, నా థర్డ్ విషయంలో కానీ ఛార్జ్ షీట్లలో లోపాలు ఉన్నాయి, వీటిలో ఎంక్వైరీలో లోపాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయనే ఉద్దేశంతో. అంటే ప్రసాద్ నాయుడు చనిపోయిన దాంట్లో 8 మంది పోలీసు వారు పట్టుకున్నారు, హత్య చేసిన వాళ్ళు కానీ, అంతకుముందు రెక్కి నిర్వహించిన కానీ వాళ్ళని పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. ఒక సంతోషం. వీళ్ళు అనమాట వాళ్ళు ఎక్కడ కృష్ణా జిల్లా నుంచి వచ్చి ఇక్కడ 5 జిల్లాలు దాటి వచ్చి ఇక్కడికి వచ్చి ఇవన్నీ చేయిస్తారు అంటే వీళ్ళ సహకారం ఉంది, పోలీస్ సహకారం ఉంది. పోలీస్ అంటే పోలీస్ మీన్స్ సిఐ గారి సహకారం, వీళ్ళ సహకారం ఉంది, ఎమ్మెల్యే గారి సహకారం ఉంది. వీళ్ళు లేకపోతే ప్రసాద్ నాయుడు చనిపోయినప్పుడు వచ్చి నాతో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. ప్రసాద్ నాయుడు డెడ్ బాడీ చూడటానికి వచ్చి అది కూడా రాజకీయం చేయడం కోసం, మళ్ళీ నా భూమి నన్ను ఇక్కడి నుంచి తరిమేయడం కోసం నాతో గొడవ పెట్టినారు, అంచెలు మీద పంపించారు. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏరా అనే విషయం ఆయన మాట్లాడాడు ఎమ్మెల్యే గారు.
మరి పొరుగు నష్టం నేను వేయాలా ఆయన వేయాలా అర్థం కాల. నేనేంటంటే సర్లే పోనీ మా ఈ ఆవేశంలో ఉన్నారు వదిలేసాం. కాదు ఇవాళకి ఏంటంటే ఆయన నా భూమి మీద ఆశ చచ్చిపోలేదు ఆయనకి. ఇవాళకి నా భూమిని కబ్జా చేయటానికి 5 కోట్లు అడ్డం పెట్టుకొని, ఇది పొరుగు నష్టం కేసు అడ్డం పెట్టుకొని నా మీద ఒత్తిడి తెచ్చి ఏ విధంగా చేయాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే గారి ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి. ఇది పూర్తిగా నమ్ముతున్నాం. మేము కాని పక్షంలో ఆయన ఎంక్వైరీకి వెళ్ళమనండి. మేమైతే మాకు కొంత టైంలో కనుక మాకు ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి సరైన స్పందన రాని పక్షంలో, అంటే ఎంక్వైరీకి వెళ్ళిన పక్షంలో మేము హైకోర్టుకి వెళ్తున్నాం. ప్రసాద్ నాయుడు గారి హత్య కేసులో అనుమానాలు ఉన్నాయనే ఉద్దేశంతో హైకోర్టుకి వెళ్తున్నాం. వాళ్ళు దొరికారు, ఇక్కడ ఎవరు చేపించారు, ఎవరు ప్రోత్సహించారు అది మాత్రం ఎక్కడా మెన్షన్ చేయలేదు. ఏమీ లేకుండా ఇక్కడ జరగలేదు. లోకల్ పీపుల్ అక్కడ ఊర్లో 50 మంది అక్కడ కర్మకాండ జరుగుతుంది, రోడ్డుకి ఇటు పక్కన చంపేశారంటే ఎంత దారుణం అండి అది. మిట్ట మధ్యాహ్నం అది లోకల్ పీపుల్ సపోర్ట్ ఉంది, పోలీస్ సపోర్ట్ ఉంది. ఎందుకంటే పోలీస్ సపోర్ట్ ఉందంట, సిఐ గారు సపోర్ట్ ఉందంట. ఆయన చనిపోగానే ఫస్ట్ కాల్ చేసి చెప్తే ఆయన ఆన్సర్ ఓహో చనిపోయారా చంపేశారా ఇది ఆయన సమాధానం. నా దగ్గర వాళ్ళకి రికార్డు ఉంది. దానికి ఇప్పుడు ప్రజెంట్ ఆయన విఆర్లో ఉన్నారు, సిఐ విఆర్లో ఉన్నారు. మరి మా కేసులో చేశారో ఇంకో కేసులో చేశారో మాకైతే తెలియదు. కాబట్టి దీంట్లో పూర్తి విచారణ ఎమ్మెల్యే గారు జరిపించిన పక్షంలో మేము హైకోర్టుకి వెళ్తున్నాం. హైకోర్టుకి వెళ్ళి దీని కేసును పూర్తిగా మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేపిస్తాం. అదే విషయం.